హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర పచ్చడి నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాండలు పెట్టుకొని నూనె పోసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి కొంచెం ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టుకొని గోంగూర బాగా వాష్ చేసుకొని ఇప్పుడు గోంగూరని కొంచెం నూనె వేసి బాగా ఉడికించుకోవాలండి. తర్వాత రోల్ని క్లీన్ చేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను బాగా దంచాలండి. తర్వాత బాగా దంచిన తర్వాత ఇంగు వేసి బాగా దంచాలి. తర్వాత కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ గోంగూర మిశ్రమాన్ని దీంట్లో వేసి బాగా దంచాలండి. తర్వాత 2 తెల్లగడ్డ వేసి బాగా దంచాలండి. తర్వాత ఒక ఆనియన్ వేసి బాగా దంచాలి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీగా సింపుల్గా గోంగూర రోటి పచ్చడి రెడీ అండి.